నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీ పెరిగింది, గ్లోబలైజేషన్ వచ్చింది. దాంతోపాటే పాశ్చాత్య దేశాల పని సంస్కృతి కూడా మన దేశంలో బ్రహ్మాండంగా అడుగుపెట్టింది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కార్పొరేట్ ఆఫీసర్లో సార్ లేదా మేడం అనే పదాలు వాడడం నిషేధం. బాస్ అయినా, మేనేజర్ అయినా వయసులో మనకంటే 30 ఏళ్ళు పెద్దవాళ్ళైనా సరే పేరు పెట్టి పిలవడమే ఇప్పటి మోడర్న్ కల్చర్. కానీ చిన్నప్పటి నుండి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ పెద్దల్ని గౌరవించడం మనం నేర్చుకున్న సాంప్రదాయం. భారతీయ యువతకు ఈ కార్పొరేట్ సంస్కృతి ఒక మానసిక సంఘర్షణగా మారింది. సరిగ్గా ఇదే అంశంపై ముంబైకి చెందిన ఓ యువతి చేసిన సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ పెద్ద చర్చనే దారితీసింది. అసలు ఏం జరిగిందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ముంబైకి చెందిన సమృద్ధి శర్మ అనే యువతి ఇటీవల ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఆమె తన మనసులోని ఆవేదనను ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో ద్వారా పంచుకుంది. కేవలం కొద్ది గంటల్లోనే ఆ వీడియో లక్షలాది మంది కార్పొరేట్ ఉద్యోగుల దృష్టిని ఆకర్షించింది. సమృద్ధి ఎదుర్కొంటున్న సమస్య కేవలం ఆమెది మాత్రమే కాదు, భారతదేశంలోని లక్షలాది మంది ఐటీ కార్పొరేట్ ఉద్యోగుల అంతర్మథనం ఇది. నా మేనేజర్ పేరు గరిమ. ఆమె వయసులో మా అమ్మ కంటే పెద్దవారు. నిజానికి ఆమెకు కూడా మనవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆఫీస్ నిబంధనల ప్రకారం నేను ఆమెను గరిమ అని పేరు పెట్టి పిలవాలి. నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు అందరినీ ఎంతో గౌరవంగా సార్, మేడం అని పిలిచాను. కానీ నా మేనేజర్ నన్ను పిలిచి ఇక్కడ సార్, మేడం సంస్కృతి లేదు, నన్ను పేరుతోనే పిలవాలి అని గట్టిగా చెప్పారు. ఉద్యోగంలో చేరి 4 నెలలు అవుతున్న నా నోటి నుండి ఆమె పేరైతే రావడం లేదు. నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అందుకే ఇప్పటికీ నేను ఆమెను గరిమాజీ అని పిలుస్తున్నాను. చిన్నప్పటి నుండి 22 ఏళ్లుగా పెద్దలను గౌరవించాలని, మర్యాదగా పిలవాలని మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాకు నేర్పించారు. కొన్ని నెలల కార్పొరేట్ ఉద్యోగం కోసం నా జీవితాంతం నేర్చుకున్న విలువలను నేను ఎలా వదులుకోగలను? ఈ సమస్య కేవలం నాకే ఉందా, లేక మీలో ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడుతున్నారా అని సమృద్ధి శర్మ అడిగిన ఆ ఒక్క ప్రశ్న ఇంటర్నెట్లో ఒక పెద్ద చర్చా వేదికనే సృష్టించింది. నెటిజన్లు ఆమె వాదనకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. మీరు ఒంటరిగా లేరు సమృద్ధి, భారతీయులమైన మనందరి మెదడులో నిత్యం ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, పాశ్చాత్య సంస్కృతిని బ్లైండ్గా ఫాలో అవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సీనియర్ల పేరు చివర జీ లేదా గారు అని చేర్చడం ఒక సరైన మధ్య మార్గం అని మరికొందరు అభిప్రాయపడ్డారు. అసలు ఈ ఫస్ట్ నేమ్ కల్చర్ లేదా పేరు పెట్టి పిలిచే సంస్కృతి ఎందుకు వచ్చింది? అమెరికా, యూరప్ దేశాలలో ఉద్యోగాల మధ్య ఎలాంటి భేదాలు ఉండకూడదని, అందరూ సమానమేనని భావించేలా చేయడానికి ఫ్లాట్ హైరార్కీ ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా పేరు పెట్టి పిలిచే సంస్కృతి. కానీ భారతదేశంలో పరిస్థితి భిన్నం. ఇక్కడ వయసుకు, అనుభవానికి ఇచ్చే గౌరవం మన రక్తంలోనే ఉంది. ఒక 60 ఏళ్ల వ్యక్తిని 22 ఏళ్ల యువతి పేరు పెట్టి పిలిచినప్పుడు అది పాశ్చాత్య దేశాల్లో సాధారణం కావచ్చు, కానీ భారతీయ సమాజంలో అది అవమానకరంగా భావిస్తారు. కార్పొరేట్ కంపెనీలు వాదించేది ఏమిటంటే పేరు పెట్టి పిలవడం వల్ల ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గుతుందని, భయం పోతుందని చెబుతారు. కానీ గౌరవం ఇవ్వడం వల్ల పని సామర్థ్యం తగ్గుతుందా? సార్ లేదా మేడం అని పిలిస్తే ప్రొఫెషనలిజం దెబ్బతింటుందా? మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు మన దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు స్థానిక సంస్కృతిని గౌరవించాల్సిన బాధ్యత కూడా వాటిపై ఉంది. జపాన్ వంటి దేశాల్లో ఎంతటి పెద్ద కార్పొరేట్ ఆఫీస్ అయినా వారి సాంప్రదాయ పద్ధతిలోనే గౌరవించుకుంటారు. మరి భారతదేశంలోనే ఎందుకు ఇంత మార్పు? సమృద్ధి శర్మ లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్ల ముందు కూడా ఓ కొత్త సవాల్ నుంచి. ప్రతిభకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో, ఉద్యోగుల సాంస్కృతిక విలువలను, వారి భావోద్వేగాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. బలవంతంగా పాశ్చాత్య చట్టాలను రుద్దడం వల్ల ఉద్యోగుల్లో పని పట్ల ఒక రకమైన అసంతృప్తి, ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వృద్ధి, డిజిటల్ పురోగతి, గ్లోబల్ కల్చర్ ఇవన్నీ మన దేశ ప్రగతికి అవసరమే. కానీ మన మూలాలను, మన సంస్కారాలను కోల్పోయి సాధించే అభివృద్ధి ఏ రకమైందో కార్పొరేట్ రంగాలే ఆలోచించుకోవాలి. సమృద్ధి శర్మ చేసిన ఈ పోస్ట్ కేవలం ఒక సాధారణ ఇన్స్టాగ్రామ్ వీడియో కాదు. ఇది గ్లోబల్ కల్చర్ ముసుగులో నలిగిపోతున్న భారతీయ విలువల ఆక్రందన. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.